హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శారద. నేను వల్ల మీకైతే ఏసీ వాటర్ వాష్ క్లీనింగ్ చూపిస్తున్నా ఈ వీడియోలో. మా ఏసీ తీసుకొని అయితే కరెక్ట్ 1 ఇయర్ అవుతుందండి. సో ఇయర్లీ వన్స్ ఒకసారి అయితే కంపల్సరీ క్లీనింగ్ చేయించుకోవాలంట. అది ఇప్పటి నుంచి స్టార్టింగ్ వరకు నాకు కుదిరినంత వరకు వీడియో తీసానండి. వీడియో మొత్తం చూడండి. నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను ఇందులో. మామూలుగా రెగ్యులర్గా ఎక్కువ ఎవ్రీడే వాడే వాళ్ళైతే ఇయర్లీ ట్వైస్ అంటే ఒక 2 సార్లునన్నా 6 మంత్స్కి ఒకసారి చేయించుకోవాలంట. ఓన్లీ సమ్మర్లోనే వాడతాము అని అనుకున్న వాళ్ళ మట్టుకు ఇయర్కి ఒకసారి చేయించుకున్నా పర్లేదట. సో దాన్ని బట్టి మనం ఎలా వాడతామన్న దాన్ని బట్టి క్లీనింగ్ చేయించుకోవాలి. అండ్ ఫిల్టర్ వరకు వస్తేనైతే 1 మంత్కి ఒకసారి చేయించుకోవాలండి. కొంచెం డస్ట్ ఉన్న ప్లేస్లో అయితే ఇంకా తొందరగా చేయించుకున్నా పర్లేదు, అంటే చేసుకున్నా పర్లేదు. అది ఏం పెద్ద ప్రాసెస్ కాదు. నేను లాస్ట్ టైం కూడా చిన్న షార్ట్ పెట్టాను ఫిల్టర్ది ఎలా తీసుకొని ఎలా మళ్ళీ క్లీన్ చేసి పెట్టేసుకోవడము. అంటే క్లీనింగ్ వరకు చూపించాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి. ఇలా కవర్స్ అయితే వాటర్ పడకుండా పెట్టేసుకొని దానికి మొత్తం ప్లాస్టిక్ కవర్ ప్యాక్ లాగా చేసేసి క్లీన్ చేస్తున్నారు. వన్ ఇయర్కి ఒకసారి అయితే పక్కా వేయించుకోవాలటండి. ఎందుకంటే బాగా దుమ్ము పడుతూ ఉంటుంది లోపలికి. ఫిల్టర్లు కూడా మాదైతే సింగరేణి ఏరియా కాబట్టి ఫుల్ దుమ్ము, ఫిల్టర్లకైతే ఫుల్ దుమ్ము వస్తూ ఉంటుంది. సో ఈసారి లేదు. ఇంకా ఇది వింటర్ కదా, ఆల్రెడీ మేము ఒక 15 డేస్ నుంచి స్టార్ట్ చేసినాము. మధ్యాహ్నము వేడి అనిపిస్తుందని ఇలా క్లీన్ చేస్తున్నారండి. కింద ఒక 2 బకెట్స్ కావాలన్నారు. ఒకటేమో వాటర్ కోసం, ఒకటేమో డ్రైనేజ్ వాటర్ అంటే క్లీనింగ్ చేసే వాటర్ పోవడానికి అనేసి. మీకు చూపిస్తా, కింద పెట్టింది కూడా అలా క్లీన్ చేస్తున్నారు. నాకు తెలిసి ఒక 1/2 అవర్ అయితే ఈజీగా పట్టింది. నేను కరెక్ట్ టైం నాకు ఐడియా లేదు. 1/2 అవర్ కన్నా కొంచెం ఎక్కువనే పట్టింది అనిపించింది నాకు. సో ఇలా మోటారు ఇలా ఉంటుంది. వీటిని మనం బైక్స్ వాష్ చేసుకోవడానికి, కార్స్ వాష్ చేసుకోవడానికి కూడా వాడుకోవచ్చు. ఇలా ఉంటుంది క్లీనింగ్ అయితే. లోపల క్లీనింగ్ అయిపోయిన తర్వాత వాటర్ అయితే చూడండి ఎలా ఉన్నాయో. మీకు చూపిద్దామని వాటర్ కూడా తీసాను నేను. సో బయటకు వచ్చిన తర్వాత బయటికి చూపిస్తున్నా. మోటార్ లోపల కొంచెం నీట్గా కనవలేదని మళ్ళీ చూపిస్తున్నా. సో ఇక్కడ ఫ్యాన్ది ఉంటుంది కదండి, ఈ ఫ్యాన్ క్లీనింగ్ దగ్గర వాటర్ మొత్తం కొంచెం పైన పడుతున్నాయని నేను కొంతవరకే తీసాను. సో ఇది కూడా క్లీన్ చేస్తారు. చూడండి వాటర్ ఎంత డర్టీగా వస్తున్నాయో. బయట మళ్ళీ ఓపెన్ కాబట్టి మా దగ్గర ఇంకా కొంచెం ఎక్కువ బ్లాక్ వచ్చినాయి వాటరు. ఆ లోపల పార్ట్స్ అన్నీ కూడా క్లీన్ చేసి ఇస్తారు. ఫిల్టర్లు మనం పెట్టుకునేది, ఏసీ దగ్గర ఉన్న మొత్తం ప్లాస్టిక్ అన్నీ కూడా క్లీన్ చేసేసి మళ్ళీ పెట్టేసి ఒకసారి ఆన్ చేసేసి వెళ్ళిపోతారు అన్నట్టు. 1000 వరకు అట్లా తీసుకుంటారండి ఛార్జెస్ అయితే. మాకైతే ఇంతే. ఏసీ క్లీనింగ్ అయితే అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.